ఈ వీడియో కింద పిన్నుడ్ కామెంట్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఇమ్మీడియట్లీ బ్యాక్ టు బ్యాక్ న్యూస్ అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వడం ఫ్రీ. మీ వాళ్ళు ఎవరిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 1 వీక్ అయినా గ్రూప్లో ఉండి మీకు ఇంటర్నేషనల్ లోకల్ ఎవ్రీ న్యూస్ని చాలా ఫాస్ట్గా అందులో నేను పోస్ట్ చేస్తున్నాను. ఇక పుష్ప రీలోడెడ్ వెర్షన్కి వస్తే నిజంగా అంటే ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు సెకండ్ హాఫ్ నుంచి వెళ్తే సరిపోద్ది. ఎందుకంటే చాలామంది 2-3 సార్లు చూసేసి ఉంటారు, ఫ్యాన్స్ కానీ సినిమా నచ్చిన వాళ్ళు కానీ 2-3 సార్లు చూసి ఉంటారు. కాబట్టి ఫస్ట్ హాఫ్లో మ్యాక్సిమం ఏం లేదు, ఒక చిన్న బిట్ ఏదో ఉంది ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం మీకు మంచి మంచి సీన్స్ పడ్డాయి. పుష్ప బ్రాండ్ సీన్ ఒకటి పడింది, లాస్ట్లో పెళ్లి దగ్గర ఒక సీను. బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ని అంటే మనం ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అనుకున్నా ఏంటి బాగా లోగా లేకిగా ఇంకా బాగా తగ్గించేసాడు ఏంటి అనుకున్నా. కానీ రామేశ్వరం సీన్స్ కానీ ఇట్లా రకరకాల సీన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ని బాగా హైలైట్ చేశారు. తగలడిపోయేటువంటి ఆ సీన్ ఇవన్నీ కూడా బాగా రాస్తున్నారు. అండ్ జపాన్లో ఏదైతే మీకు జపాన్ సంబంధించిన సీక్వెన్స్ ఉందో దాని సీక్వెన్స్ కంప్లీషన్ కానీ క్లోజర్ కానీ అవన్నీ కూడా సెకండ్ పార్ట్లో మనకి సెకండ్ హాఫ్లో కనిపించాయి. థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా సెకండ్ హాఫ్లోనే దీనికి సంబంధించి కవర్ చేస్తారు. అంటే దాదాపు మీకు మూవీ విత్ ఇంటర్వెల్ కలిపి మీరు సింగిల్ స్క్రీన్లో చూసినా సరే 4 గంటలు ఖచ్చితంగా పడుతుంది. ఓన్లీ సెకండ్ హాఫ్ రీలోడెడ్ వెర్షన్ అంటే మూవీ మొత్తం ఉంటుంది కదా, ఈ రీలోడెడ్ వెర్షన్లో ఓన్లీ సెకండ్ హాఫ్ 2 hours ఉంటుంది. అంటే చాలా పెద్ద మూవీ, దీన్ని ట్రిమ్ చేయలేక తప్పక ట్రిమ్ చేసుకుని పెట్టారు. అందువల్ల చాలా సీన్లు మనం మిస్ అయ్యాము. బాగుంది అనిపించింది నాకు ఈ సెకండ్ హాఫ్, పర్టికులర్లీ సెకండ్ హాఫ్. కొన్ని అంటే ఓవరాల్గా సినిమా నాకు ఇప్పటికీ పెద్ద ఏమీ సూపర్ సినిమా అని కాదు, కానీ కాస్తంత లిటిల్ బిట్ ఆఫ్ సుకుమార్ మార్క్ ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఆ స్విమ్మింగ్ పూల్ సీన్ అవన్నీ ఉన్నాయో అది నాకు సుక్కు యొక్క మార్క్ కింద లెక్క. అట్లాగే సెకండ్ హాఫ్లో కూడా కాస్తంత సుక్కు మార్క్ ఈ రీలోడెడ్ వెర్షన్ తర్వాత అనిపించింది. అండ్ మూవీకి కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే సెపరేట్గా రీలోడెడ్ వెర్షన్ అప్లోడ్ వెర్షన్ ఇట్లా ఏమి మీరు చేసుకోకర్లే, నార్మల్ షోకి చేసేసుకుంటే చాలు. దానికి మీకు అయితే షోస్ యొక్క నెంబర్ ఆఫ్ షోస్ని తగ్గిస్తున్నారు. ఎందుకంటే 4 గంటలు కదా, ఇప్పుడు మామూలుగా 2.5 hours బయటకు వచ్చేస్తాం. సో అట్లా రోజుకి 4 shows వేస్తారు, కానీ ఇప్పుడు 4 గంటలు కాబట్టి రోజుకి 3 షోలే వేస్తున్నారు చాలా ఊళ్ళలో. ఏదైనా మీరు నార్మల్ బుక్ మై షోలో నార్మల్ పుష్ప 2 బుక్ చేసేసుకుంటే సరిపోతుంది. రీలోడ్ వెర్షనే వేసేస్తున్నారు ప్రతి థియేటర్లో. ఇక సినిమా రన్ అవ్వడమే అట్లా రన్ అవుతుంది. ఎట్లాగో 4 shows పడవు కాబట్టి సినిమా చాలా అయింది కాబట్టి వరుస పెట్టి 3 shows వేసేసుకుంటున్నారు రోజుకి. కాబట్టి మీరు ఎనీ షోకి పుష్ప 2 బుక్ చేసుకుంటే రీలోడ్ వెర్షనే వస్తుంది థియేటర్లో. సెపరేట్గా దానికంటే షోస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఉంటే బుక్ చేసుకోండి, కానీ మా దగ్గర లేవు అట్లాగా, సో రిలీజ్ అవ్వలేదా అంటే లేదు, అవుతాయి. మీరు ఎనీ షో బుక్ చేసుకుంటే పుష్ప 2 రీలోడెడ్ పడుతుంది. ఇప్పుడు థియేటర్లో 4 hours ఉంటుంది, సెకండ్ హాఫ్ 2 hours ఉంటుంది. ఏదైనా మీరు నేను చాలాసార్లు చూసాను ఈ సినిమాని అనుకుంటే మాత్రం ఓన్లీ సెకండ్ హాఫ్కి వెళ్ళిపోండి డైరెక్ట్గా, అసలు గొడవ లేదు. సెకండ్ హాఫ్లోనే మ్యాక్సిమం సీన్లన్నీ యాడ్ చేశారు. కొన్ని చోట్ల బాగుంది, అబ్బా భలే ఉందరా, మంచి సీన్లు పడినారా, భలే అనవసరంగా ట్రిమ్ చేశారు. లాస్ట్లో పెళ్లి దగ్గర సీన్ ఉంటుంది, అదైతే అనవసరంగా ట్రిమ్ చేశారా అనిపించింది. అది మ్యాక్సిమం 50 seconds 1 minute ఉంది మేబీ, ఇంకా తక్కువే ఉంటుంది. సో అది ఉంచితే బాగుండేది ఫస్ట్ వెర్షన్లోనే అనిపించింది. సో మీరు కూడా ఎవరైనా చూసుంటే మీకు ఏమనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఈ పిన్డ్ కామెంట్లో ఉన్నటువంటి గ్రూప్లో మీరు జాయిన్ అయితే బ్యాక్ టు బ్యాక్ మీకు అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను. మీ సర్కిల్లో ఎవ్వరికి రానంత ఫాస్ట్గా, కొన్నిసార్లు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఫాస్ట్గా, అంటే 90% ఆఫ్ ద కేసెస్లో మనం ఫాస్ట్గా న్యూస్ని కవర్ చేస్తాము. ఒకసారి మీరు జాయిన్ ఒక 1 week చూడండి, బాగుందనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా గ్రూప్లో యాడ్ చేయండి.